ముఖ్యంగా ముస్లిం ప్రజలతో మేము మాట్లాడాలనుకునేది ఒకటి, మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా రూమర్స్ కానీ అక్కడ అది జరిగిందంటే అది జరిగిందంటే వెంటనే రియాక్ట్ కావడం కానీ అటువంటి దయచేసి చేయదండి. ఈ ఉత్సవాల్లో ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే పోలీసులు నమ్మండి, మా యొక్క సర్వీసెస్ ని యూటిలైజ్ చేస్తాం ప్లీజ్. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన ఎగ్జాంపుల్ మాస్కుల దగ్గర కూడా ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే జనరల్ గా వాళ్ళు ఒక ఉత్సాహం మూడ్లో ఉంటారు, అంటే ఆ సాంగ్స్ కి ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఇక్కడ మాస్క్ ఉంది అని ఒక్కొక్కసారి విచక్షణ కూడా అంటారు, తెలియకుండా ఒకసారి తప్పులు జరుగుతాయి. తెలియకుండా తప్పులు జరిగినా కూడా మేము దాన్ని లైట్ గా తీసుకోం. మీ నోటీస్కి వస్తే మీ యొక్క మనోభావం దెబ్బతినకుండా మేము మా యొక్క ఉద్యోగాన్ని మేము కరెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు హామీస్తున్నాం. అదేవిధంగా హిందూ పెద్దలకు కూడా చెప్తున్నాము, దయచేసి ఏ చిన్న తప్పులను జరిగినా మా యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దండి. ఫస్ట్ మనమంతా మనిషి అనే సంగతి గుర్తు తెచ్చుకుందాం. మనిషి తర్వాతనే మతాలు కులాలు ఉద్భవించిన చరిత్ర మీ అందరూ తెలుసు. మనిషిగా బతుకుదాం. ఈ గత చరిత్ర ఆదరణ కొద్దిగా కొమ్మడానికి ముద్ర ఉంది, దయచేసి ఆ ముద్రను పోగొట్టి ఈ సాధనని మనం అందరం చూద్దామని, అది మీ చేతుల్లోనే. భవిష్యత్తు భావితరాలకి మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క యాటిట్యూడ్ని బట్టి ఈ ముద్ర ఇట్లా క్యారీ అవుతుంది. కొన్ని ఏరియాలో చూస్తున్న ఉత్సవాల్లో ముస్లిం పెద్దలు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, వాటర్ సప్లై చేయడం కావచ్చు, రకరకాల చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. సో ఈ ఎలాంటి కమ్యూనిటీ భావం చూపించకుండా అందరూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 11 కల్లా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, మన ఆఫీసర్స్ చెప్పినట్టుగా 11కి డీజే ఏముండదని ఈ సభ ముఖ్యంగా నేను చెప్తున్నాను. మెయిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తే ఆటోమేటికల్ గా స్పీడ్కి వెళ్ళిపోతారు. దయచేసి మీ వైపు కూడా మాకు సహకారం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరేమో పెద్దలు చెప్తారు, సార్ ఉండండి, కానీ ఫీల్డ్లో వేరే ఉంటారు. అదేవిధంగా పెద్దలు చెప్తారు, ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే ఉత్సవం జరుగుతుందా మేము ఆలోచించకుండా గంట చేసి మరీ తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే దేవుడి దగ్గర ఎంత సాంప్రదాయబద్ధంగా దేవుడి యొక్క ప్రతిష్టను దిగజారకుండా చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిమజ్జనం ప్లేస్ లో ఎవరైతే పోతున్నారో సార్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఉత్సవ కమిటీ దయచేసి మీ దగ్గరకు వచ్చినా కూడా ప్రతి ఉత్సవ కమిటీ పెద్దలతో మేము మాట్లాడతాం. ప్రతి విగ్రహానికి వాలంటీర్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి మేము పర్సనల్గా కొన్ని సలహాలు ఇస్తాం. కొన్ని ఎందుకంటే దాంట్లో కొంత టైం లేకుండా స్విమ్మింగ్ వచ్చి కూడా రెస్క్యూ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితులు ఉంటారు. అవన్నీ మేము ప్రాక్టికల్గా మేము ఎన్నో రిస్కులు ఎన్నో ప్రాబ్లమ్స్ చూసింటాం మా యొక్క సర్వీస్ లో చూసిన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ ని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇంకా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రతి వినాయకుడు ఎవరైతే స్టాచ్యూ ఇంట్లో కాకుండా బయట ఎవరైతే పెట్టింటారో ప్రతి ఒక్కరూ ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరికి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఐ గారి దగ్గరికి రూరల్ సిఐ గారి దగ్గరికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందే, అనుమతి తీసుకోవాల్సిందే. మన యొక్క సలహాలు సూచనలు ఇండివిజువల్ గా మీరు తీసుకోవాల్సిందే. ఇది పైన డీజీ గారు ఉత్తర్వులు. అంతే మా వైపు నుండి పోలీస్ వైపు నుండి. దయచేసి మీ అందరూ సహకరిస్తే ఎలాంటి అన్‌టోవర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగాలని మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా పోలీస్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మీరు ఇప్పుడు చెప్పారు ఏ ఇన్సిడెంట్ జరిగినా డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఆ గలాటల్లో నేర్చుకోవచ్చు. అందుకని సెంట్రల్ నేనే చెప్తాను మిత్రుడు ఏం జరిగినాడనే దానికి నేనే చెప్తాను సార్.
ఆధునిక మొత్తం సెంట్రల్ గా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం సార్. దాని నంబర్ ఇవ్వండి. చెప్తాను సార్, అది పబ్లిష్ చేస్తాం సార్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ రెస్పాండ్ అయినట్టు ఆ కంట్రోల్ రూమ్ కన్సర్న్ ఆఫీసర్స్ కి కమ్యూనికేట్ చేస్తారు. మేము వీళ్ళంతా రెస్పాండ్ అవుతాం. సార్ ఎస్పెషల్లీ పెద్దలు సార్, ఎవరు మీరు మత పెద్దలు, మీతో మేము మళ్ళీ కలుస్తాం. దయచేసి దేనికి ఓవర్ రియాక్ట్ కాదండి. ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకోసారి చెప్తున్నామో మమ్మల్ని నమ్మండి, మన నోటీసులు పెట్టండి. మనం ఒక దగ్గర ఇదేంటంటే కమ్యూనల్ రిలేటెడ్ ఏమైతుందంటే ఏ ఫ్యాక్షన్ ఏ క్రైమ్ రిలేటెడ్ ఎంత లాండ్ అండ్ ప్రాబ్లం అయినా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఆధునిక లాండ్ అండ్ ప్రాబ్లం వస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా 1 day 2 day 3 days ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే కమ్యూనల్ రిలేటెడ్ రోడ్ ఉందో అది పొరపాటున మన దగ్గర ఉత్పన్నం ఎక్కడ ఉత్పన్నం అది ఎక్కడో ఎంటైర్ కంట్రీ మొత్తం పార్టీ అవకాశం ఉంటుంది. దయచేసి అటువంటి వివాదాస్ పోవాలంటే మేము కేటాయింపు కావడం అనేది మా అధికారుల యొక్క కోరిక. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ నమస్తే.